నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. మీనం వారికి గనక చూసుకున్నట్లయితే మీన లగ్నం ప్రధానంగా, ఎందుకంటే పూర్వజన్మ కర్మలను నిర్ధారణ చేసేవి లగ్నం ద్వారానే. రాశి అనేటువంటి సెకండరీ, లగ్నం తెలియని వారు చూసుకోవాలి. మరి ఈ మీనము వారికి ప్రధానంగా మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది రవి ద్వారా ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. రవి, శని కూడా కొంత ఉంటాడు. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం, ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ మీన లగ్నానికి రవి శని ఇద్దరు చూపిస్తారనుకున్నాం. కాబట్టి శని రాశుల్లో ఉండే గ్రహాలకు సంబంధించినవి, రవి రాశుల్లో ఉండే గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వండి. అయితే వీళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, పూర్వజన్మ కర్మ కారకుడు రవి అయ్యాడు కాబట్టి తండ్రితో ఎక్కువ రిలేషన్ ఉంటుంది. తండ్రితోనే అన్ని పొందుతారు, తండ్రి ద్వారానే అన్ని పోగొట్టుకుంటారు. అన్ని ఫాదర్తో ఎక్కువగా ఉంటుందండి. లేదా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల, అంటే పలానా ఇన్వెస్ట్మెంట్ చేశాను, అయ్యో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేశానని ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటారు. అప్ప నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ బాగా కలిసి వచ్చిందని గొప్పగా ఇదే వాళ్ళు ఉంటారు. రెండు రకాలుగా ఉంటుంది. సాటర్న్ బాగుంటేనేమో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్లే నేను ఒక లైఫ్లో ఒక కోటీశ్వరుని అయిపోయానని చూస్తాము. ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు కుళ్ళుకొని నాతో శత్రువులు అయ్యేవారిని మనం చూస్తాము. తండ్రి మూలంగా బాగుపడ్డ వాళ్ళని చూస్తాము, తండ్రి మూలంగా. ఎందుకంటే రవిశని లేదా కింద పని వాళ్ళు, అధికారులు ఈ రూపంలో వస్తూ ఉంటుంది. అందుకని మీరు ఏం చేయాలి, నవగ్రహాల్లో పర్టికులర్గా రవిశని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి బెల్లము మరియు గోధుమ రవ్వ తినిపించండి. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈగోకి వెళ్ళిపోవడం, ఇట్లాంటి వాటి వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది. బికాస్ ఆఫ్ సన్ ఈజ్ ఈగో కారకుడు. కాబట్టి ఏంటంటే కొంచెం ఇలాంటివి కొంచెం చూసుకోవాలి. అయితే అది ఎప్పుడు జరుగుతుంది, రవి యొక్క సైన్లో అధిక పాప గ్రహాలు ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది, అందరికీ జరగదు అది. సో ఇలా చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క లగ్నానికి కొన్నిసార్లు 6th హౌస్ అయితే, కొన్నిసార్లు 11th హౌస్, కొన్నిసార్లు 2 హౌసెస్ అని చెప్పాను. ఇక్కడ 6వ అధిపతి అయితే డైరెక్ట్గా మనం లగ్నం నుంచి లెక్క పెట్టుకుని 6వ స్థానం ఎవరో దానికి దానం ఇచ్చేస్తాము. 11వ స్థానం అయితే 11వ అధిపతి ఎవరో దానాన్ని ఇస్తాము. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది లగ్నం నుంచే చూసుకోండి. లగ్నము తెలియదు అనుకునేటువంటి వారు రాశి జోలికి వెళ్ళొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క గ్రహం వల్ల కూడా ఒక్కో రకంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు రవి ఉండి పాడయ్యాడు అనుకోండి, తండ్రి మూలంగానే రుణము, తండ్రి మూలంగానే అప్పులు. అదే రవి ఉండి బాగున్నాడు, ఎగ్జాల్టెడ్ హౌస్ అయింది అది. అంటే ఉదాహరణకి ఎలా అంటే ఇప్పుడు వృశ్చిక లగ్నం అయింది అనుకోండి, వృశ్చిక లగ్నానికి 6th హౌస్ లో రవి ఎగ్జాల్టెడ్, పాడవలేదు. అప్పుడేమవుతుంది, ఆయన వల్లనే మీకు బాగుంటుంది కూడా లైఫ్. ఆయన సపోర్ట్ వల్లే బాగుంటుంది. ఇక్కడ ఎంతసేపు రుణము అంటే మనం రుణపడి ఉన్నామా, మనకు రుణపడి ఉన్నారా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇలా ఎప్పుడైతే మనకు రుణపడి ఉన్నారు అనేటువంటిది ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ వల్ల వస్తాయి. ఎప్పుడైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే శని ఉన్నాడు అనుకోండి, వృశ్చిక లగ్నానికి 6లో శని ఉన్నాడు అనుకోండి, పని వాళ్ళు అంటే వీళ్ళ కింద వర్క్ చేసేటువంటి వర్కర్స్ వల్ల వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు. వాళ్ళ వల్ల ఇలా అవ్వడం, డిస్టర్బెన్సెస్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అట్లా. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా గమనించవలసినటువంటిది, ఇక్కడ ఎప్పుడైతే మీకు రవి ఉండి పాడయ్యాడు అప్పుడు గోధుమలు దానంగా ఇవ్వండి. కేజీ-పావు గోధుమలు, రెడ్ కలర్ క్లాత్. ఫస్ట్ అయితే 7 వీక్స్ ఇవ్వండి. వీలైనంత మటుకు సూర్య ఆలయాలకు వెళ్ళండి. తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళతోనే గొడవలు కూడా ఉంటాయి, వాళ్ళతోనే వాళ్ళ మూలంగానే లేదా వాళ్ళ బంధువర్గం మూలంగానే వస్తూ ఉంటారు. అయితే బంధువర్గం మూలంగా రావాలంటే ఎక్కువగా బుధుడు పాడవాలి 6వ స్థానంలో. 6లో కానీ 11లో కానీ బుధుడు పాడైతే అది 11వ స్థానం కూడా పాప అయితే, శుభుడైతే కాదు, పాపై పాడైతే కనుక ఖచ్చితంగా బంధువర్గాలు అప్పుల వల్లే వస్తుంటాయి. అప్పుడు ఏంటి, పెసలు ఇవ్వండి.
ఒకవేళ చంద్రుడు పాడయ్యాడు, 6వ స్థానంలో ఉన్నాడు లేదా 11వ స్థానంలో ఉండి పాడయ్యాడు, అప్పుడు బియ్యము దానంగా ఇవ్వండి. ప్లస్ గోవులకి కాస్త మీరు ముల్లంగి తినిపించండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా కుజుడు పాడయ్యాడు అనుకోండి, కుజుడు ఎక్కడ పాడవుతాడు? కర్కాటకంలో పాడవుతాడు. అంటే కుంభలగ్నం వాళ్ళకి అవుతుంది కుజుడు మెయిన్ గా పాడవడం, లేదా పాపగ్రహాలతో కలిసి ఉంటే అది ఎనీ లగ్న 6th హౌస్ లో కనుక పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు కుజుడు, దాన్ని ఆటోమేటిక్ గా పాడైనట్టు అర్థం. ఒక్కొక్కసారి డైరెక్ట్ గా కలవు గ్రహాలు, ఇండైరెక్ట్ గా. ఒక్కొక్కసారి ఎలా అంటే ఇప్పుడు కుంభలగ్నం వారికి సర్వసాధారణంగానే మనకి ఈ చంద్రుడు 6వ అధిపతి అవుతాడు, సో సలిత ఉంటుంది. కానీ సమ్ టైమ్స్ ఆ చంద్రుడు చూడడానికి బాగానే ఉన్నాడు కదా అనిపిస్తుంది, కానీ దృష్టి కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే దృష్టి ఎలా ఉంది, దాని మీద గోచారం యొక్క గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా చూసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ చంద్రుడు మరియు అదేవిధంగా ఏదైతే బుధుడు ఉంటాడో, చంద్రుడు ఉన్నాడో, ఇందాక చెప్పినట్టుగా బంధువర్గం వారు అండ్ అట్లాగే పెసలు దానంగా ఇవ్వడం, బియ్యం దానంగా ఇవ్వడం చేయాలి. ఒకవేళ సమ్ టైమ్స్ గురువు ఉంటాడు పాడైపోయి, అది కూడా ఇప్పుడు మకర రాశిలో గురువు అనుకోండి నీచపడ్డాడు, లేదా గురువు గురుచండాల యోగంలో లేదా పాపగ్రహాలతో ఉన్నాడు, అప్పుడు గురువు పాడయ్యాడు అర్థం. అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్ గా ఏం లేదు. ఇక్కడ మీరు ఏంటంటే ఇలా ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వడం, దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడం, గోవులకి అరటికాయలు తినిపించడం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడు అనుకోండి, స్త్రీల ద్వారా వస్తూ ఉంటుంది ఎక్కువగా ఇబ్బంది, శత్రుత్వాలు కానీ సుఖ వ్యాధులు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు బొబ్బర్లు దానంగా ఇవ్వండి. సమ్ టైమ్స్ శని వల్ల వచ్చినప్పుడు మాత్రం ఇది ఎక్కువగా రోగం మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. హెల్త్ బాగోలేదు, హెల్త్ వల్ల ఇబ్బంది పడ్డాము, హెల్త్ వల్ల ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాము, ఇటువంటివన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఇక రాహు గనకైతే కనబడదు, రీజన్ తెలియదు, రీజన్ అర్థం కాదు, కాబట్టి అట్లా ఉంటుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కేతు గనకైతే కూడా, రాహుకేతులు ఇద్దరు కూడా అంటే సస్పీషియస్ గా ఎవరు చేస్తున్నారో అర్థం కాదు, శత్రుత్వం అట్లా ఏర్పడుతుంది. అలాంటప్పుడు మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము, ఒకవేళ కేతు ద్వారానే మీకు ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు పర్టికులర్ గా గణపతి ఆలయాలకు వెళ్ళడము, ముఖ్యంగా మనకి కాణిపాకం ఉంది, కాణిపాకం వెళ్ళడం, ఇటువంటివి చేస్తూ ఉండాలి. ఈ రకంగా కనుక మీరు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ శత్రు బాధల నుంచి తప్పించుకోగలుగుతారు. బికాజ్ ఆఫ్ మనకేంటంటే మన చుట్టూనే శత్రువులు వస్తారంటే ఎలాగ తండ్రి, తల్లి, బంధువర్గం రూపంలో, ఫ్రెండ్స్ రూపంలో, కొలిక్ రూపంలో మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం, వాళ్ళతో మనం పూర్వజన్మలో శత్రుత్వాలు పెట్టుకున్నాం, ఆ శత్రుత్వం తీర్చుకోవడానికి వచ్చారు. దీన్ని మనం గొడవ పెట్టుకోకూడదు, దాన్ని అర్థం చేసుకొని వీలైనంత మట్టుకు చర్చలతో తగ్గించేసుకోవాలి. అప్పుడే ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సమ్ టైమ్స్ కొంతమందికి దానం ఇవ్వలేని పక్షంలో గోవుకి తినిపించవచ్చు, అయితే నువ్వులు మాత్రం తినిపించొద్దు, నువ్వుల ప్లేస్ లో బెల్లము తినిపించవచ్చు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇవ్వచ్చు ఈ దానాలు పిల్లల విషయంలో, అంటే పిల్లలకి హెల్త్ ఇష్యూ బాగాలేదు, తల్లిదండ్రులు ఇవ్వచ్చు, పిల్లలకి శత్రుత్వాలు పెరుగుతున్నాయి, తల్లిదండ్రులు ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే దీనికి మంత్రం కూడా ఉంటుంది, ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః అని చేసుకోండి. అదేవిధంగా తూర్పు వైపు, ఇంట్లో లైట్ గ్రీన్ కలర్ తూర్పు వైపు వేసి అక్కడ రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ గనక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ శత్రు సంబంధించిన విషయాలని కూడా తగ్గుతాయి. శ్రీమాత్రే నమః.